శ్రీరంగం అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి? యజ్ఞాలు చేయాలి అన్నమాట. ఆ తర్వాత మూడోది వచ్చేసి ద్వారక. ఇది ద్వాపర యుగానికి సంబంధించింది. ద్వాపర యుగంలో ఏం చేయాలి? విగ్రహారాధన చేయాలి. సో ఫస్ట్ సత్యయుగంలో ఏం చేయాలని చెప్పారు? తపస్సు చేయాలి. అందరూ చెప్పండి గట్టిగా, తపస్సు చేయాలి. అలాగే త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేయాలి. తర్వాత ద్వాపర యుగంలో విగ్రహారాధన చేయాలి. ఇప్పుడు కలియుగంలో నామస్మరణ అన్నమాట. ఇది జగన్నాథపురి ప్రసిద్ధిగాంచినటువంటి, ఈ యుగానికి ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం జగన్నాథపురి. ఈ కలియుగంలో ఏం చేయాలి? నామస్మరణ చేయాలి అన్నమాట. హనుమంతుడు ఏం చేస్తాడు? ఎవరి నామస్మరణ చేస్తాడు? శ్రీరామ. మనం ఏం చేస్తాం? హనుమాన్ చాలీసా చదువుతాం కదా. మరి ఆయన చెప్తున్నాడు, రాముడి యొక్క నామాన్ని పలకండి, రాముని యొక్క నామాన్ని జపించండి అని అనేసి. తెలివి గల వాళ్ళం అయితే మనం ఏం చేయాలి? రాముని నామం చేయాలి. అంటే ఇలా అనేసి మేము హనుమాన్ చాలీసా చదవద్దు అని చెప్పట్లేదు. మళ్ళీ మీరు మమ్మల్ని రాంగ్ కోట్ చేయొద్దు. అరే ఇస్కాన్ వాళ్ళు హనుమాన్ చాలీసా చదవద్దు అన్నారు అనేసి ప్రచారం చేస్తారు. మేము ఇది చేయమంటున్నామంటే ఇది చెయ్యండి అని ఉద్దేశం, కానీ ఇంకోటి చెయ్యొద్దు అని కాదు. సో మనందరికీ ప్రియమైనటువంటి హనుమంతుడు చెప్తున్నాడు ఎవరి నామాన్ని చెప్పమనేసి? భగవంతుని యొక్క నామాన్ని జపించమని. సో మనం అందరం ఏం చేయాలి మరి? ఎవరు పలకట్లేరు. మనకు తెలివి ఉందా? కానీ మనం ఉన్న తెలివి దేనికోసం ఉపయోగిస్తున్నాం? ఎన్ని డబ్బులు సంపాదించాలి అని అనేసి ఉపయోగించండి దానికోసం. ఏంటి మీ రక్తాన్నంతా చెమటంతా పోడ్చి కష్టపడి సంపాదించండి, వద్దనట్లేదు. మరి ఇది కూడా ఇదే అనమాట. మీరు ఓన్లీ జపం చేయమంటారని, ఇక అది చేయండి ఇది చేయండి. సో ఏం చేయాలి? అందరూ కూడా గట్టిగా చెప్పండి, రామనామం చెప్పాలి. సో కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నేను అనుకుంటున్నారు ఈ మంత్రం చెప్తే ఇలా ఒకటి అదైతే పెద్ద పెద్ద సంస్కృత శ్లోకాలు పదాలు ఉంటాయి, ఒక 20 నిమిషాల సేపు చెప్పొచ్చు అని అనేసి. కానీ ఈ మంత్రం ఎంత విలువైనదో మీకు ఒకసారి చెప్పాలా? కొన్ని సంవత్సరాల క్రితం బృందావనంలో ఒక ఆచార్యులు ఉండేవారు అనమాట. ఎవరు? ఒక సనాతన గోస్వామి అని ఒక ఆచార్యులు ఉండేవారు. ఆయన చిన్న గుడిసెలో ఉండేవారు అనమాట. యమునా నది ఒడ్డున ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. అయితే ఎక్కడో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక దొంగకి తెలిసింది ఈ స్వామీజీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని అనేసి. సో ఇది కొత్త విషయం కాదన్నమాట, ఇది పాత విషయం. స్వామి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి అందుకే మంచి క్యారియర్ చూస్ చేసుకోవాలంటే మంచి క్యారియర్ చూస్ చేసుకోవాలన్నమాట. డబ్బులు వచ్చేవి, ఇది కూడా మంచి డబ్బులు వచ్చే కెరీర్. ఎనీవే జస్ట్ జోకింగ్. మాకేం బ్యాంక్ అకౌంట్ లేవు, మా దగ్గర డబ్బులు ఏం లేవు. ఈవెన్ ప్రభుజీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా ఏం డబ్బులు ఏం లేవు. వాళ్ళంతా ఇలా సేవలు చేస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు అనమాట, భగవంతుని సేవలో. సో అయితే ఈ దొంగకు తెలిసింది ఈ స్వామీజీ దగ్గర, ఈ సనాతన గోస్వామి దగ్గర డబ్బులు ఉన్నాయని అనేసి. వచ్చాడు, వాళ్ళ ఊరు నుంచి నడుచుకుంటూ వచ్చి స్వామీజీ వాళ్ళ ఆశ్రమం తెలుసుకునేసి ఆ స్వామీజీ ఉండేటువంటి చిన్న గుడిసె దగ్గరికి చేరుకున్నాడు. సో అలా చేరుకొని వచ్చిన తర్వాతకి ఆ స్వామీజీని చూసేవరకు ఈయన మనసు మారిందనమాట.
ఎందుకంటే ఈయన అంత గొప్ప ఆచార్యులు, నిష్ఠలతో ఉండేవాడు, సాధన చాలా చేసేవాడు, శాస్త్రాలు బాగా చదివాడు, అన్నీ ఉన్నాయి. సో ఆ మనసు మార్చుకునేసి స్వామీజీ దగ్గరకు వచ్చేసి అడిగాడు అనమాట, అయ్యా మాకు చెప్పారు మీ దగ్గర చాలా విలువైనటువంటి వజ్రాలు ఉన్నాయని అనేసి. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చి దొంగతనం చేద్దామని వచ్చాను, కానీ మిమ్మల్ని చూసి నాకు దొంగతనం చేయాలనిపించలేదు. సో మీరు దయచేసి నాకు ఆ వజ్రాన్ని ఇవ్వండి అని అనేసి. అంటే ఆ స్వామి ఏమన్నాడంటే, ఇదిగో మన ఇంటి ముందు ఏం చేస్తాం, చెత్త వేస్తాం కదా, సో అలాగే ఆ గుడిసె ముందు ఒక చెత్త ఉంది, ఆ చెత్తలో ఒక వజ్రం ఉంటుంది, తీసుకో, నీకు కావాల్సినది తీసుకో అని అనేసి అంటాడు అనమాట. సో వెళ్ళి వెతికితే ఆయనకు నిజంగానే వజ్రం దొరికింది. చాలా ఆనందపడ్డాడు, అదృష్టం అనుకున్నాడు. స్వామీజీ అడగగానే ఇచ్చేసాడు అని అనేసి. అయితే మనకు తెలవాలి స్వామీజీల దగ్గరకు వచ్చేసి ఏమి అడగాలి, ఏం కోరాలి అని అనేసి. ఎప్పుడు డబ్బులు కావాలని కోరకండి. సో అది తీసుకున్నాడు, ఆయనకి స్వామీజీకి నమస్కరించుకునేసి తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఒక మనసులో ఒక ప్రశ్న వచ్చింది, అరే ఏంటి స్వామీజీ ఇంత విలువైనటువంటి వజ్రాన్ని అలా చెత్తకుండలో పడేశాడు, మనమైతే ఏం చేస్తాం, లాకర్లో పెట్టడం, బ్యాంకులో పెట్టడం, లేకుంటే మన ఇంట్లోనే బాగా భద్రంగా తాళం వేసేసి పెట్టడం అని చేస్తాం. కానీ ఈ స్వామీజీ ఏంటి ఇంత విలువైనటువంటి వజ్రాన్ని అక్కడ పడేశాడు అంటే ఈయన దగ్గర ఇంతకంటే విలువైనది ఏదైనా ఉందేమో కదా. ఇప్పుడు మన దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి, 100 రూపాయలు ఎక్కడ పెడతాం, ఇంట్లో టీవీ పక్కనో లేకుంటే మన ఫోన్ ఛార్జింగ్ దగ్గర ఎక్కడో అక్కడ పడేస్తాం, ఎందుకంటే ఎవరు తీసుకోడు అనేసి. అంటే ఈయన దగ్గర దీనికంటే విలువైనది ఏదో ఉంది కాబట్టి దీన్ని అలా పడేశాడు. అయితే నన్ను మోసం చేశాడు ఈ స్వామీజీ, మళ్ళీ వెళ్ళి స్వామీజీ దగ్గర అంతకంటే విలువైనది తెచ్చుకోవాలి అని అనేసి మళ్ళీ వస్తాడనమాట. వచ్చి స్వామీజీకి చెప్తాడంతా, స్వామీజీ మీరు బాగానే నాకు ఇచ్చారు, కానీ ఇంత విలువైన వస్తువు మీరు ఇక్కడ చెత్తకుండలో పడేశారు అంటే దీనికంటే విలువైన వస్తువు ఇంకోటి మీ దగ్గర ఏదో ఉంటుంది అని అనేసి. అప్పుడు స్వామీజీ అంటాడు, అవును నా దగ్గర అంతకంటే విలువైనది ఉంది అని అనేసి. అయితే ఒక షరతు, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు చెత్తబుట్టలో పడేసి ఎక్కడి నుంచి తెచ్చుకున్నావో అక్కడ పడేసి, అప్పుడే నేను అంతకంటే విలువైనది ఇస్తాను అని అనేసి. పాపం ఈ దొంగకి ఒకవైపు బాధ, మళ్ళీ స్వామీజీ ఏమైనా నాకు అసలు ఏమీ ఇవ్వకుండా ఏం చేస్తాడో అని అనేసి, కానీ కావాలి కదా విలువైనది అనేసి ఆ బాధతోటి దాన్ని మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో అక్కడ చెత్తబుట్టలో వేసేస్తాడన్నమాట. అప్పుడు వేసిన తర్వాతకి మళ్ళీ స్వామీజీ దగ్గరికి రాగానే స్వామీజీ ఒక చింతామణి ఇస్తాడనమాట. ఏంటిది? చింతామణి. చింతామణి అంటే మనకి ఏది కోరిక ఉంటే ఆ కోరికని తీర్చేదాన్ని ఏమంటారు? చింతామణి అంటారు అనమాట. సో ఆ చింతామణి ఏంటో తెలుసా? ఆ చింతామణి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇంత విలువైనది అన్నమాట ఈ హరే కృష్ణ చింతామణి. మనకి నమ్మాలనిపిస్తుందా? నమ్ముతున్నామా? ఏదో ప్రభు కాలక్షేపం బ్రేక్ఫాస్ట్ కోసం టైం పాస్ చేయాలి కాబట్టి ఈ స్టోరీ చెప్తున్నాడు. కానీ ఇది అంత విలువైనటువంటిది. మనం ప్రతి విషయం మీద ప్రతి విషయం మీద మనం ఎంతో కొంత విశ్వాసాన్ని పెడుతున్నాం కదా.
ఎంతో విశ్వాసం పెట్టి ఆలయం నుంచో లేకుంటే గద్వేల్ నుంచో ఫ్లైట్లు ఎక్కి ఇదంతా వచ్చాం. దీనికి విశ్వాసం ఉండాలి కదా, నమ్మాం కదా, కొంచెం చూపిస్తారు ప్రభుజీ వాళ్ళు, అన్ని ప్రదేశాలన్నీ తిప్పుతారు అని అనేసి. సో ఎలాగైతే ఇలాంటి వాటి మీద వస్తువులు మీరు విశ్వాసాన్ని ఉంచారో, మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే అదే విశ్వాసాన్ని ఈ హరే కృష్ణ మహామంత్ర జపం చేయడంలో ఉంచండి. ఆ విశ్వాసం కొంచెం ఉంచినట్లయితే భగవంతుడు చూస్తాడు. ఒక 6 నెలల్లో ఒక రోజు శ్రీల ప్రభుపాల వారు అంటారు అన్నమాట, ఎప్పుడు మరి మనకి ఈ అనుభూతి కలుగుతుంది అంటే ఒక క్షణంలో తెలుసుకోవచ్చు దీని విలువ గురించి అనేసి. సో మీకు అందరికీ మొదటి రోజు మాలలు ఇచ్చాం. ఎంతమంది జపం చేశారు? ఓకే, రోజు ఒక్కసారి. సో అందరూ ఒక్కసారి చేసిన వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. సో మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ చిన్న విశ్వాసాన్ని ఉంచేసి ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి. సో నిన్న మేము బస్సులో వచ్చేటప్పుడు మమ్మల్ని ప్రశ్న వేశారన్నమాట. అసలు మిమ్మల్ని అదే ప్రశ్న వేస్తున్నా, ఎందుకు తిరగాలి ఈ పుణ్యక్షేత్రాలన్నీ? ఇంకా అమ్మలు అందరిని అడిగాం, సమాధానం అందరి దగ్గర నుంచి రావాలి. టైం పాస్. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి రోజు వాళ్ళు తిప్పుతున్నారు, చేస్తారు. సురేఖమ్మ ఉందా? ఎందుకు వచ్చావమ్మా? మీ అబ్బాయి పంపాడని వచ్చావా? సో మనం అందరం విశ్వసిస్తాం కదా, మన శరీరంలో ఏముంది? ఆత్మ ఉంది కదా. సో ఇక్కడ అందరూ దాదాపుగా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు, మా నాన్నగారు అయితే 70 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు. సో ఈ 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉంది ఆత్మ? ఇప్పుడు శరీరం లేదు అంటే నాకు ఇప్పుడు 48 సంవత్సరాలు అనుకున్నాం. సో 48 సంవత్సరాల క్రితం ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడ ఉంది? అదే ఎక్కడ ఉంది అంటున్నాను. మరి తర్వాతకి ఏమైతుంది? ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాతకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? 84 లక్షల శరీరాలు ఉంటాయి అన్నమాట. 84 లక్షల రకాలు. ఆత్మ ఒకటే, కానీ పక్షి జలజ నవలక్షాని అంటే నీళ్ళల్లో ఉండేవి 9 లక్షల రకాల జన్మలు ఉంటాయి. అలాగే రుద్రాని ఇవేంటివి సరీసృపాని అంటే 11 లక్షల రకాల పాములు, తేళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి, క్రిములు కీటకాదులు అనేసి. సో ఇలా 84 లక్షల రకాల జన్మలు ఉంటాయన్నమాట. అంటే ఇంకా ఇదేనా? ఇలా పుట్టడం, పెళ్ళిళ్ళు చేయడం, ముసలోళ్ళు కావడం, చావడం, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడం. సో వీటి ఇలా పుట్టడం, జన్మడం, ఇక్కడ ఎవరికైనా కష్టాలు లేకుండా ఉన్నారా? కష్టాలు లేని వాళ్ళు అందరికి ఉన్నాయి కదా కష్టాలు. సో మనకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండని, డబ్బులు లేకపోని,
చదువు ఉండని, చదువు లేకపోని, అందం ఉండని, అందం లేకపోని, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. మరి కష్టాలు లేని ప్రదేశం ఏదైనా ఉంటుందా? కష్టాలు లేని ప్రదేశం శరదమ్మ. సో ఆ ప్రదేశం ఎక్కడ ఉంటుంది, అసలు ఉంటుంది అనేది తెలుసుకోవాలి. తర్వాత అది ఎక్కడ ఉంటుంది, ఆ ప్రదేశానికి ఏం చేస్తే వెళ్తామనేది తెలుసుకోవాలి. అర్థమైందా? సో అది ఎప్పుడు తెలుసుకోవచ్చు? కేవలం ఈ మనుష్య జన్మలో మాత్రమే తెలుసుకోవచ్చు. వేరే జన్మలో తెలుసుకుంటామా? తెలుసుకోలేదు. సో ఎవరెవరు కష్టాల నుంచి బయటపడాలనుకుంటున్నారు? చేతులెత్తండి. శాశ్వతంగా అందరూ కదా. సో ఈ అందరం శాశ్వతంగా ఈ కష్టాల నుంచి బయటపడాలి అంటే మనం చేయాల్సిందంతా ఒకటే పని అన్నమాట. చచ్చిపోవడం కాదు. చచ్చిపోతే మళ్ళీ జన్మ వస్తుంది. మళ్ళీ జన్మ వచ్చినప్పుడు మళ్ళీ కష్టాలు ఉంటాయి. సో ఏంటి ఇప్పుడంతా టెంపరీ సొల్యూషన్స్ వెతుకుతున్నాం అన్నమాట. ఈ టాబ్లెట్ వేసుకుంటే బాగుంటాం, డబ్బులు ఉంటే బాగుంటాం, ఇల్లు ఉంటే బాగుంటాం, కారు ఉంటే బాగుంటాం, లేదా చదువు ఉంటే బాగుంటాం అనేసి టెంపరీ సొల్యూషన్స్. సో ఇది కాదు. శాశ్వతమైనటువంటి ఏంటిది? భగవంతుని యొక్క నామాన్ని జపం చేసినట్లయితే ఆ నామ జపం యొక్క శక్తి ద్వారా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? కష్టాలు లేనటువంటి ప్రదేశానికి వెళ్తుంది. ఓకే. సో అందుకనేసి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఇలాంటి ప్రదేశాలలో స్వామివారు ఉన్నారు అని అనేసి. అయితే సో ఇదంతా కూడా మనం ఎందుకు చేయాలి, యాత్రలు ఎందుకు చేయాలి అని అనేసి అసలు బద్రీనాథ్ గురించే చెప్పుకుంటలేరు. సో ఈ చెప్పాం కదా, ఇప్పుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఉండాలి అని అనేసి. సో సత్యయుగంలో తపస్సు చేయాలి అని చెప్పారు. సో స్వామి స్వయంగా ఒక పర్వత రూపంలో వచ్చి ఆయన తపస్సు చేశాడనమాట ఈ బద్రీనాథ్లో. అయితే ఆయన తపస్సును చూసి లక్ష్మీదేవి ఊరికే ఉంటుందా? ఆమె ఏం చేస్తుంది? స్వామివారికి సేవలు చేస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడు. సో ఆమె ఏం చేసిందంటే బద్రి అనే ఒక వృక్షం రూపంలో వచ్చి ఆ స్వామివారికి ఎండ తగలకుండా అక్కడ స్వామివారి పక్కనే అన్నమాట ఆ వృక్షం రూపంలో ఉండి స్వామివారికి చేస్తూ ఉంటుంది, సేవ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది బద్రీనాథ్ యొక్క స్థలం యొక్క చరిత్ర అన్నమాట. సో మనకి స్వామి చెప్తున్నాడు తపస్సు చేయాలి అని అనేసి. సో కాబట్టి మనం అందరం కూడా కలియుగంలో తపస్సు చేయడానికి అంత ఇంపార్టెన్స్ లేకపోయినా కానీ ఏదో కొంత మనుష్య జన్మలో కొంత తపస్సు అనేది చేయాలి మన ప్రతినిత్యం కూడా. సో ఇక్కడ స్వామివారు వేంచేసి ఉన్నారు. సో స్వామివారు ఒక పర్వత రూపంలో, తర్వాతకి అమ్మవారు వచ్చేసి ఒక వృక్ష రూపంలో, బద్రి అనే ఒక వృక్ష రూపంలో వచ్చింది. సో అందుకనేసి ఈ స్థలానికి బద్రీనాథ్ అని అనేసి ప్రసిద్ధి చెందింది అన్నమాట. సో ఇక్కడ ఇంకొక కొన్ని చాలా దివ్య పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, దివ్యమైనటువంటి స్థలాలు ఉన్నాయి. సో దాంట్లో ఒక 3-4 స్థలాల గురించి చెప్పుకునేసి మనం బ్రేక్ఫాస్ట్ రెడీ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. రెడీయా? సో ఒక 5-10 మినిట్స్లో క్లోజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వ్యాస గుహ అని ఉంది. ఎంతమంది వెళ్ళారు వ్యాస గుహ దర్శనం చేసుకోవడానికి? బద్రీనాథ్ దగ్గరలోనే మన గ్రామం అని ఉంది. ఆ గ్రామంలో వ్యాస గుహ అని ఉందన్నమాట. ఆ తర్వాత దానికి దగ్గరలోనే గణేష్ గుహ ఉంది.
ఇంకా దానికి దగ్గరలో స్వర్గారోహణ అంటారు. పాండవులు స్వర్గానికి వెళ్ళినటువంటి ప్రదేశం అన్నమాట. అంటే స్వర్గానికి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళి, స్వర్గం కాదు వైకుంఠానికి వెళ్ళినటువంటి ప్రదేశం. సో వ్యాసదేవుడు అసలు ఆయన పేరేంటంటే, ఎందుకు వ్యాసదేవుడు అని వచ్చిందంటే ఆయన డివైడ్ చేస్తాడనమాట. ఓకే, వ్యాస అంటే ఏంటి? విభజన. దేన్ని విభజన చేశాడు? వేదాలని. సో కాబట్టి ఆయనకి పేరేం పేరు వచ్చింది? వేదవ్యాసుడు అని అనేసి చెప్పారన్నమాట. అదే కలియుగం ఆరంభంలో అంతకుముందంతా కూడా ఈ వేదాలన్నీ కూడా శబ్ద రూపంలో ఉండేది. ఒకసారి ఒక స్టూడెంట్కి నేను చెప్పాడంటే వాడు జీవితాంతం గుర్తుపెట్టుకునేవాడు. సో ఇప్పుడు మన ఇంటెలిజెన్స్, మన జ్ఞాపక శక్తి ఎలా ఉందంటే, ఈ క్లాస్ అయిపోయినాక ఏమైనా ప్రశ్నలు వేసామంటే కొన్నిటికి కూడా సమాధానం రావన్నమాట. ఏమీ గుర్తుపెట్టుకోవాల్సినవి గుర్తుపెట్టుకోము, గుర్తు పెట్టుకోకూడనివి పెట్టుకుంటాం. సో అయితే కలియుగంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇలాంటి జ్ఞాపక శక్తి ఉంటుంది అని అనేసి వేదవ్యాసుల వాళ్ళు ఏం చేశారంటే వీటన్నిటిని కూడా మనకి గ్రంథ రూపంలో ఇచ్చారనమాట. కొంచెం ఒక 10 minutes అటెన్షన్ పెట్టండి. ఓకే, అందరికి ఆకలి అయితే ఉండొచ్చు, బట్ తపస్సు ఒక 10 నిమిషాల పాటు. సో ఈ వ్యాసుడు వీటన్నిటిని కూడా గ్రంథ రూపంలో ఉంచాలనేసి, ముఖ్యంగా మహాభారతం ఇలాంటి గ్రంథాలన్నిటిని కూడా. సో ఆయనకు ఒక టైపిస్ట్ కావాల్సి వచ్చింది అనమాట. రాయాలి కదా, సో రైటర్. సో అప్పుడు ఎవరిని చూస్ చేసుకున్నారంటే గణేష్ని, వినాయకుడిని చూస్ చేసుకున్నారనమాట. సో నేను ఇంత చదువుకున్నాన్ని, ఇంత నాకు ఇది ఉంది, నేను ఈ చిటికలో మీరు చెప్తా ఉండండి నేను రాసేస్తాను అంటారు అనమాట. అయితే ఒక కండిషన్ పెడతాను, నువ్వు ఎప్పుడు ఆపేస్తే నేను చెప్పడం ఆపేస్తే నేను అప్పుడే రాయడం ఆపేస్తాను అనేసి. సో అప్పుడు వ్యాసదేవుడు కూడా ఒక కండిషన్ పెడతాడు. ఎవరి కండిషన్ అంటే, నేను చెప్పేదంతా నువ్వు అర్థం చేసుకుని రాయాలి, ఒట్టిగానే పరకడం కాదు. మేము చిన్నప్పుడు స్కూల్లో మ్యాథ్స్ అవన్నీ ఏం చేసేవాళ్ళం అంటే అర్థం చేసుకునేది కాదు, ప్రిన్సిపల్ ఏదైతే ఉందో లెక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బట్టి కొట్టు ఏదో ఒక విధంగా కాపీ పేస్ట్ చేసేవాళ్ళం అనమాట. బుక్లో నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎగ్జామ్ పేపర్లోకి. ఏంటిది? a² + b² ఏమో తెలియదు, బట్ ఏదో అట్లా రాసేసాం. a + b² = a² + b² + 2ab. పట్టిగానే అది నేర్చుకున్నాం, ఎక్కించినాం, ఆడ పెట్టేసినాం, 10 మంచి మార్కులు వచ్చాయి కదా. సో గణేష్కి అలా కాదన్నాడు, నువ్వు దీన్ని అర్థం చేసుకోవాలి, రాయాలి అని అనేసి. సో మధ్యలో గణేష్ని టెస్ట్ చేయడానికి వ్యాసదేవుడు కొంచెం గట్టి పదాలు వాడేవాడు అనమాట. సో ఇది గణేష్ అర్థం చేసుకునే టయానికి ఈయన వేరే పనులు చేసుకునేవాడు. ఒకసారి ఉంటారు టీచర్లు కొంతమంది హోంవర్క్ ఇస్తారు, ఎందుకంటే వీడు బాగా అల్లరి చేస్తున్నాడు అనుకో, హోంవర్క్ ఇచ్చేస్తే వాడు హోంవర్క్ చేస్తాడు, ఈ లోపల వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు అని. సో అలాగే వ్యాసదేవుడు కూడా ఏం చేస్తుంటే కొన్ని గట్టి పదాలు వేసేసి ఇంక ఇప్పుడు నువ్వు రాయా అని అనేవాడు. సో ఆయన బుర్ర పళ్ళ కొట్టుకొనేసి అర్థం చేసుకుని రాసేవారికి కొంచెం టైం పట్టేది. సో అలా 1,00,000 శ్లోకాలని చెప్పి, మహాభారతంలో ఉన్నటువంటి 1,00,000 శ్లోకాలను చెప్పడం జరిగింది. ఆయన 1,00,000 శ్లోకాలని రాశాడు అనమాట. సో అది మళ్ళీ ఇద్దరు పక్కన ఇలా కూర్చోలేదు, వెళ్ళి చూసి వచ్చాం. దానికి దీనికి ఒక 100 మీటర్లు ఉంటుందా? 100 మీటర్లు. సో ఈరోజు ఈ పక్కన కూర్చున్నా కానీ వినలేం, లేకుంటే ఈ మైక్ లేకుండా ఆ చివరి వాళ్ళకి వినిపిస్తుందా? వినిపించదు, ఈ రూమ్లో ఉన్న వాళ్ళే. కానీ అప్పుడేంటి, ఆయన 100 మీటర్ల దూరంలో ఉన్నా కానీ వినే విధంగా
అంత స్పష్టంగా చెప్పేవాడు, అంత ఆ విధంగా చెప్పడం జరిగింది అనమాట. సో ఇవి రెండు ఆ బద్రీనాథ్ పక్కనే మన అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రదేశాలు. ఆ తర్వాత స్వర్గారోహ పాండవులంతా కూడా పరిపాలించిన తర్వాత మహాభారత యుద్ధం అనంతరం 32,000 సంవత్సరాలు ఏమనుకుంటాను పరిపాలిస్తారు ఈ ప్రపంచాన్ని. పరిపాలించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరు ద్రౌపదితోటి కలిసి ఉత్తర దిశగా వెళ్ళడం జరుగుతుంది. ఉత్తర దిశగా అంటే వైకుంఠానికి, హిమాలయాలని మనం అనుకుంటాం, కానీ అసలు ఉత్తర దిశగా అంటే భగవంతుడు ఉండేటువంటి ప్రదేశం ఉత్తర దిశలో ఉంటుంది, ఉత్తరాయణం. కేవలం పాండవులే కాదు, ధ్రువ మహారాజు కూడా అక్కడి నుంచే వెళ్ళడం జరిగింది. ధ్రువ మహారాజు వాళ్ళ అమ్మ కూడా అక్కడి నుంచే వాళ్ళకి వైకుంఠ విమానం వచ్చింది, అక్కడి నుంచే తీసుకుని వెళ్ళారనమాట. సో అలాంటి పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకున్నాం. సో ఈరోజు కూడా ఈ వ్యాస గుహ అనే ప్రదేశంలో వ్యాసదేవుడు అక్కడ ఉంటాడు, ఉండి వేదాలన్నిటిని కూడా బోధిస్తూ ఉంటాడు అన్నమాట. ముఖ్యంగా 7 బ్రహ్మచారులు, సంత బ్రహ్మచారీస్ అంటారన్నమాట. సో వాళ్ళందరికీ కూడా ఈయన వేదాలని ప్రతినిత్యం కూడా బోధించడం జరుగుతుంది. ఆ తర్వాత ఉద్ధవుడిని కూడా ఇక్కడికి పంపించారనమాట కృష్ణుడు, ఈ వ్యాస దగ్గరికి రావడానికి. ఆ తర్వాత మైత్రేయ ఋషి, ఆయన కూడా ఇక్కడ వ్యాసదేవుడి దగ్గరికి రావడం జరిగింది. అయితే మనం ఇప్పుడు వెళ్తే మనకి కనిపిస్తాడా వ్యాసదేవుడు? మనకు కనిపించాడు. ఉడిపి వెళ్ళారు ఎవరైనా? ఉడిపి. సో ఉడిపిలో అక్కడ ఉన్నటువంటి మఠాన్ని స్థాపించినటువంటి ఆచార్యుల పేరేంటి? మధ్వాచార్యులు. ఆ మధ్వాచార్యులు 800 సంవత్సరాల క్రితం అన్నమాట ఇది జరిగినటువంటి సంఘటన. 800 సంవత్సరాల క్రితం ఉడిపి అనే ప్రదేశం నుంచి ఇక్కడికి రావడం జరిగింది బద్రీనాథ్. వచ్చి ఆయన రాసినటువంటి భగవద్గీత అనువాదం ఏదైతే ఉందో ఆ అనువాదాన్ని వ్యాసదేవుడు వారికి చూపించారనమాట. నేను ఇవన్నీ రాశాను, ఇవి కరెక్టా కాదా అని అనేసి. సో వ్యాసదేవుడు ఆయన రాసినవన్నీ కూడా చదివి ఎక్కడ తప్పు లేవని అనేసి 100కి 100 మార్కులు వేసి ఆయన సంతకం పెట్టి పంపించాడు అన్నమాట. సో అలా ఆయన తిరిగి వచ్చి ఈ భారతదేశం అంతా కూడా భగవద్గీత గురించి, భగవతత్వాన్ని గురించి బోధించడం జరిగింది. సో ఆధ్యాత్మికంగా మనం ప్రగతి సాధించాలన్నా, లేకుంటే ఆధ్యాత్మిక విషయాల గురించి మనం తెలుసుకోవాలన్నా కానీ మనకు ఎవరి యొక్క కృప కావాలి? గురువు యొక్క కృప కావాలి అన్నమాట. సో అందుకనేసి అలాంటి మంచి పుణ్యక్షేత్రాన్ని దర్శించినట్లయితే వారి యొక్క కృప ద్వారా మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇంత చరిత్ర కలిగినటువంటివి పుణ్యక్షేత్రాలు. సో కొన్ని 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కల్పాంతరం నుంచి ఉన్నటువంటి దివ్యక్షేత్రాలు అన్నమాట. సో అలాంటి దివ్యక్షేత్రాలని మనం దర్శించుకునే అదృష్టం కలిగింది. సో అలాంటి ప్రదేశాలలో మనం ఒక రోజు గడపడం మనం అదృష్టంగా, సౌభాగ్యంగా భావించాలి. అండ్ ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఈ విషయాలని, ఇలాంటి పుణ్యక్షేత్రం మిమ్మల్ని పట్టుకోవాలంటే మీరు దొరుకుతారా? ఆలయంలో దొరకరు. సో కాబట్టి భగవంతుడు ఏర్పాటు చేశాడనమాట ఈ విషయాలన్నీ కూడా తెలియచేయాలి అని అనేసి. సో మాకు ఎలాగైతే మా గురువులు, మా సీనియర్స్, శిక్షా గురువులు మమ్మల్ని పట్టుకొని నేర్పించారో, సో అదే విషయాలని యథాతథంగా శ్రీల ప్రభువులు మాకు అందించినటువంటివి మీ అందరికీ కూడా చూపించాలి, తెలియచేయాలనేసి ప్రయత్నం అన్నమాట. సో కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఇక్కడికి ఎందుకోసం వచ్చాం? ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని ఎక్కడికి పంపించడానికి? భగవంతునికి వైకుంఠానికి పంపించడానికి ఈ యాత్రలు ఉపయోగపడాలన్నమాట. ఏదో వచ్చి తిరిగి చూసిపోయి ఒక చార్మినార్,
లేకుంటే తాజ్మహల్ చూసిపోయినట్టు కాదనమాట. అందుకనే ముందే ఏం చెప్పాం, కళ్ళతోటి పోయి చూసి వస్తే ఏమన్నా ఏదో కొద్ది ప్రయోజనమే ఉంటుంది. కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడం వల్ల, వినడం వల్ల ఇంత చరిత్ర కలిగినటువంటి ప్రదేశాలను దర్శించుకున్నాం. రేపొద్దున మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, చెప్పొచ్చు ఇవన్నీ ఇలాంటి ప్రదేశాలకు తిరిగి వచ్చామని అనేసి. ఓకే, సో కాబట్టి అందరూ కూడా మిమ్మల్ని అందరినీ వేడుకునేది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయండి. సో ఇది చింతామణి. సో నేనే కాదు, నాలాంటి వాళ్ళు వందల వేల మంది, ఏ ఉద్యోగాలు లేవు, ఏ సద్యోగాలు లేవు, కానీ భారతదేశం అంతా తిరుగుతున్నాం, ప్రపంచం అంతా తిరుగుతున్నాం. మాకు 3 పూటల భోజనాలు ఉన్నాయి, ఉండడానికి షెల్టర్లు ఉన్నాయి, కావాల్సినటువంటి అన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు. సో కాబట్టి ఈ చిన్న విశ్వాసంతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తి చేస్తే వాడు ఏంటి సన్యాసం తీసుకున్నాడు, ఎవరిని పట్టించుకోడు, వాడి లోకంలో ఉంటాడు అనేది కాదు. సో మాకే ఇంకా ఎక్కువ బాధ్యత అన్నమాట, సమాజం పైన, మా కుటుంబ సభ్యుల పైన. సో మేమే ఇంకా ఎక్కువ బాధ్యతగా వ్యవహరిస్తాం. సో కాబట్టి భక్తి అనేది ఏవైతే వేరే భావాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పులు. ఓకే, సో అందరూ మంచిగా ప్రసాదం తీసుకోండి. హాట్ పూరీస్ ఇంకేవేవి ఉన్నాయి, పూరీలో ఒకటే కనిపిస్తున్నాయి. కచోడియా? ఓకే, కచోడి అంట. సో అండ్ తర్వాతకి బస్సులలో లగేజ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసి వసుకొని వెళ్తాం. సో శ్రీ బద్రీనాథ్ ధామ్ కి జై, కేదార్నాథ్ ధామ్ కి జై, గంగోత్రికి జై. సో సాయంత్రం పూట మళ్ళీ కేదార్నాథ్ గురించి చెప్పుకుందాం, అలాగే గంగోత్రి గురించి కూడా చెప్పుకుందాం. హరే కృష్ణ.